ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి ఈ యొక్క సంవత్సరం చివరిలోనికి మనం వచ్చి ఉన్నాము. ఇది 2024 సంవత్సరానికి చివరి సోమవారం అనగా మన చివరి ప్రతి వార ధ్యానము. మళ్ళా నూతన సంవత్సరంలో మరి మనం కలుసుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దీన్ని మనము క్రిస్మస్ తర్వాత ఉన్న వారంగా కూడా చెప్పుకోవచ్చు. క్రిస్మస్ తర్వాత వచ్చే వారం. క్రిస్మస్ అయిపోయిన తర్వాత వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కొన్ని మనం ధ్యానం చేయాలని నేను ఆశిస్తున్నాను ఈ దినం. అందులో ముఖ్యంగా క్రిస్మస్ తర్వాత యేసు ప్రభువుని మరి ఆలయంలో ప్రతిష్ఠ చేయటానికి తీసుకుని వెళ్ళారు. మనకు కూడా ఎవరన్నా చిన్న బిడ్డలు కలిగితే వారిని కొద్ది రోజులైన తర్వాత మరి గుడిలోకి తీసుకెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేపిస్తాం. అదేవిధంగా మరి యాక్చువల్గా ధర్మశాస్త్ర సంబంధంగా ఇది ఏ విధంగా చేయవలను, ఎందుకు చేయవలను అనేది ఈ దినం మనం కొంచెం ఆ, లోతుగా ధ్యానం చేయాలని నేను ఆశిస్తున్నాను. చివరిలో 2 వీడియో క్లిప్స్ ఉన్నాయి. ఆ వీడియో క్లిప్స్ మరి యూట్యూబ్లోకి లోడ్ చేయడానికి అవ్వదు కాబట్టి అంత క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ 2 వీడియో క్లిప్స్ మీకు వేరుగా చూపిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరు. అవి యూట్యూబ్లోకి అప్లోడ్ అవ్వవు. ఎందుకంటే దానికి పర్మిషన్స్ లేవు మన దగ్గర. ఈ దినం మన యొక్క ధ్యానాంశం ఏంటంటే యేసును ఆలయంలో ప్రతిష్ఠించుట. ఎవరైనా క్రొత్తగా తొలిచూలు ప్రతి మగవాణ్ణి మరి దేవుని ఆలయంలో ప్రతిష్ఠ చెయ్యాలి. అందు నిమిత్తమై మనకి ఈ దినము వాక్య భాగాలు ఏమిటంటే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7 నుంచి 17 వచనాలు. అదేవిధంగా తిమోతి మరి లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 32 వచనాలు. మనం ఈ లూకా సువార్త ఆధారంగా ఈ దినం ధ్యానం చేయనున్నాం. ఎందుకనగా సువార్త వాక్య భాగంలో మరి యేసు పుట్టుక యొక్క విశేషాలన్నీ క్లియర్గా పొందుపరిచారు కాబట్టి యెషయా వచ్చింది ప్రవచనము ఇక్కడ నెరవేరింది. యాక్చువల్గా జరిగింది ఏంటనేది లూకా వైద్యుడు మనకి వివరించాడు. అంచేత లూకా 2వ అధ్యాయము 22 నుంచి 32 మన ముఖ్య ధ్యానాంశంగా మనం తీసుకుంటున్నాం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభుకు ప్రతిష్ఠించుటకును. ఎందుకు ప్రతిష్ఠించాలి అంటే మరి ప్రతి తొలిచూలు మగపిల్లను దేవునికి ఆలయంలో ప్రతిష్ఠ చేయాలి. క్రిస్మస్ అయిపోయింది. ఇప్పుడు మరి ఆయన మనుషుల దయందును పెద్దల దయందును దేవుని దయంను ఎదుగుచున్నాడు. అయితే ప్రతిష్ఠ చేయాలి ఆలయంలోనికి. అది ఎలా చేయాలంటే ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. మామూలుగా ప్రతిష్ఠించటం కాదు. అక్కడ మరి ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా 2 గువ్వల జత అయినను 2 పావురం పిల్లలనైనను తీసుకుని వెళ్ళి అక్కడ మరి బలి అర్పించాలి. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అందుచేత అతడు ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఈ దినానికి మనకి యాక్చువల్గా యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7 నుంచి 17 వచనాల్లో
అక్కడ ఏమనుందంటే యేసు ప్రభువుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 16వ వచనంలో, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరగకపోయినను, ఇస్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు నీ పేరే కదా అని ఇక్కడ కొన్ని వివరాలన్నీ వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు మనం ఇక్కడ లూకా సువార్తలో చూస్తే, అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు, అతడు అంటే ఎవరు, సుమియోను తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా, నేను నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని మరి ఈ భక్తుడు సుమియోను అనే భక్తుడు చెప్తున్నారు. ఇది లూకా మనకి తన సువార్తలో వివరించాడు ఇవన్నీ ఈ విషయాలు. ఈ సుమియోను భక్తుడు యాక్చువల్గా సుమియోను భక్తుడు వాక్యములు ఘనత మహిమ ప్రభావములు సుమియోను భక్తుడు మరి యాక్చువల్గా యెషయా గ్రంథం అనగా ఓల్డ్ టెస్టిమెంట్ని హిబ్రూ భాషలోంచి గ్రీకు భాషలోకి తర్జుమా చేసేటప్పుడు క్రొత్త నిబంధన అంతా గ్రీకు భాషలో ఉంది, పాత నిబంధన హెబ్రీ భాషలో వ్రాయబడింది. ఆ హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోకి తర్జుమా చేసే మెంబర్స్లో ఈయన ఒకడు. సరిగ్గా యెషయా గ్రంథంకి వచ్చేటప్పటికి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని మరి యెషయా ప్రవచనం అక్కడ చదివినప్పుడు, ఇదేంటి కన్యక గర్భవతి అయి కుమారుని ఎలా కంటది అనేసి ఇతను గొప్పని మామూలుగా జనరల్ కామన్ సెన్స్ తోటి ఒక డౌట్ వ్యక్తం చేశాడు. అప్పుడు దూత పరిశుద్ధాత్మ చేత అతను బయలుపరచబడ్డాడు. ఏంటంటే, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణము పొందవు అనేసి. అందుచేత అతడు చాలా కురువృద్ధుడై మరి వయసు ఎక్కువగా ఉండి అతను దేవాలయంలో వెయిట్ చేస్తూ ఆయన కోసం చూస్తున్నాడు, ఎప్పుడు శిశువుని చూద్దామా అనేసి. ఎప్పుడైతే మరి యోసేపు మరియా ఆయన్ని దేవాలయంలోనికి ప్రతిష్ఠ చేయటానికి తీసుకొని వచ్చినప్పుడు అతను చూశాడో, తన చేతుల్లో ఎత్తుకొని దేవుని స్తుతించుచు మరి ఈయనన్ని యేసు ప్రభుని అన్యజనులకు వెలిగిచ్చుటకును ఇశ్రాయేలు జనులకు మహిమకరంగాను నీవు ఏర్పరిచిన సకల జనుల ఎదుట సిద్ధపరిచిన ఈ యొక్క రక్షణను ఇప్పుడు నేను కన్నులారా చూచాను, ఇంకా నాకు ప్రాబ్లం లేదు నీ సన్నిధికి వచ్చేయటానికి, మరణం అయిపోవటానికి. దేని కోసమైతే నేను వెయిట్ చేస్తున్నానో అది ఇప్పుడు చూచాను అనేసి చెప్తున్నాడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనము క్రిస్మస్ సమయంలో చూడవలసిన విషయాలు అన్నిటిలో గమనించి చూస్తే, నక్షత్రం పుట్టింది, మరి దూతలు ఉన్నారు, గొల్లలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. దూతలు మొట్టమొదటిగా గానం చేశారు, తర్వాత గొల్లలు వెళ్ళి ఆయన్ని దర్శించారు, జ్ఞానులు వచ్చి ఆయనకు పూజించి కానుకలు తీసుకొచ్చారు. దీనికి ముందు జకరియా, ఎలిజబెత్ నేను రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం రిజైన్ చేసి ఆలేరు పట్టణానికి వెళ్ళాను. దీనికి ముందు మరి ఎలిజబెత్, జకరియా వీరిరువురిని ప్రభు సందర్శించి దేవుడు మీకు కుమారుని అనుగ్రహిస్తానని చెప్పాడు. ఎలిజబెత్ వచ్చి మరియమ్మని వందనం చేసింది, యోసేపు. అంతేకాకుండా మరి ఈ క్రిస్మస్ సందర్భంలో ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా మనకి, అందులో ఒకడు సుమియోను.
దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక ప్రవక్తి, అన్న అనే పేరుతో ఉన్న ప్రవక్తి బహుకాలము వృద్ధురాలై ఉండి ఆమె కూడా మరి దేవుని చూడటం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. కాబట్టి మొట్టమొదటి దర్శించింది ఎలిజబెత్ జకర్యాని, మీకు కుమారుని అనుగ్రహిస్తాను అని, యోహాన్. అందుకని క్రిస్మస్ కాలంలో మనం ఏంటంటే గుర్తు చేసుకున్న కాలం. వాళ్ళకి పిల్లలు లేరని దేవుడు గుర్తు చేసుకుని మీకు కుమారుని ఇస్తానని యోహాన్ అనుగ్రహించాడు. ఆ తదుపరి మరి యోసేపు మరియమ్మలు వారు ఇరువురు ప్రదానం చేయబడ్డారు. అయితే యోసేపుకి మరి ఆమెను చేర్చుకోవడానికి నువ్వేమీ అబ్జెక్షన్ చేయొద్దని దూత చెప్పింది. అలాగే మరియమ్మకి మరి నీకు శుభం కలుగును గాక అని దూత వర్తమానం చెప్పి ఇవన్నీ జరిగిన తర్వాత దూతలు, గొల్లలు, జ్ఞానులు ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి సుమియోను, అన్న ప్రవక్తి వీరిద్దరు ఉన్నారు. అలాగే హేరోదరాజు కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎందుకు వీరు ఇవన్నీ చేశారు అవన్నీ ఒకసారి చూస్తే మరి నిర్గమాకాండంలో నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పించవలెను. అందుకని చాలామంది మరి మంచి విశ్వాసులు వాళ్ళకి ఫస్ట్ కుమారుడు పుడితే నీకు ఇస్తాను అనేసి మొక్కుకుంటారు. అందుకనే వారు దేవునికి సమర్పిస్తారు, సేవకు సమర్పిస్తూ ఉంటారు ఆ కుమారుని, జ్యేష్ఠుడిని. అదేవిధంగా లేవి కాండంలో 12వ అధ్యాయము 2వ వచనం చూస్తే మనకి ఎవరైనా డెలివరీ అయితే స్త్రీలు వారికి ఆ స్త్రీలంతా కలిసి ఆమెకు మరి 5వ రోజున కానీ 7వ రోజున కానీ పురిటి స్నానం చేపిస్తుంటారు. అది బిబ్లికల్గా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇది భారతదేశ హిందూ సాంప్రదాయం కాదు. మనకి లేవి కాండంలో మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. అందుకని నేను ఈ సబ్జెక్ట్ని ఎంఫసైజ్ చేసి మీకు చెప్తున్నాను. ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినములు లెక్కను బట్టి పురుటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆ తదుపరి ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమవు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. ఇక్కడ మరి అరబ్ కంట్రీస్లో ఈ అరబ్బులు కూడా డెలివరీ అయితే 40 రోజుల వరకు ఆ స్త్రీ దూరంగా ఉంటుంది. 40 రోజులు అయిన తర్వాత మరలా భర్తతో కలిసి పడుకుంటుంది అనమాట. ఇక్కడ పనిచేసే ఈ అరబ్ కంట్రీస్లో పనిచేసే ఇళ్లలో పనిచేసే వాళ్ళందరికీ ఈ విషయము తెలుసుండొచ్చు. అది కుమారుడైతే మోషే ధర్మశాస్త్రంలో కుమారుడైతే మగపిల్లవాడిని కంటే 7 దినములేమో పురుటాలై ఉండాలి, 33 రోజులేమో మరి వేరుగా దేన్ని ముట్టుకోకుండా ఉండాలి. మొత్తం 40 దినాలు. అదే ఆడపిల్లని కన్న ఎడల ఇది డబల్, 2 వారాల పురటాలుగా ఉండాలి. ఆ తర్వాత 66 దినములు. అందుకనే ఇక్కడ ఉన్న ఈజిప్షియన్ క్రిస్టియన్స్ కూడా కొంతమంది ఆడపిల్లని కన్నప్పుడు మరి 80వ దినాన్ని ఒక సెలబ్రేషన్గా చేస్తారు. కోప్టిక్ క్రిస్టియన్స్ మరి ముఖ్యంగా ఆ సెలబ్రేషన్ చేస్తుంటారు. అందుచేత కుమారుని కొరకే కానీ కుమార్తె కొరకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత
ఆమె దహన బలిగా బలి అర్పించాలి. ఒక ఏడాది గొర్రె పిల్లను కానీ, పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా, ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఇదనమాట అసలు విషయం. మోషే ధర్మశాస్త్రంలో మరి డెలివరీ అయిన లేడీస్కి ఉండే కట్టుబాట్లు లేదా ఆ ని- పాటించవలసిన నిబంధనలు ఇక్కడ మరి వ్రాసి ఉన్నాడు. 8వ దినాన్న మరి ఆ బిడ్డకు సున్నతి చేయింపవలేను అన్నారు. ఈ సున్నతి చేయించటం 8వ దినాన్ని పర్టికులర్గా తన ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. దీని గురించి మనం ఆలోచిస్తే డాక్టర్స్ దీని గురించి చాలా రీసెర్చ్ చేసి వై ఇట్ వాజ్ రిటర్న్ యాజ్ 8th డే అని చూస్తే, పుట్టిన పిల్లలలో 8వ దినాన్న బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 98% ఉంటుంది. అంతకు ముందు తక్కువ ఉంటుంది, తర్వాత తక్కువ ఉంటుంది. కానీ 8వ దినాన మాత్రం చాలా 98% అత్యధికంగా ఉంటుంది. ఇది దేవునిచే నిర్ణయించబడినది. మెడికల్గా ఇది ప్రూవ్ అయింది. అందుచేత ఆ దినాన్న సున్నతి చేయింపవలననేసి దేవుని యొక్క మరి ఆజ్ఞ. అందుచేత మోషే ధర్మశాస్త్రంలో ఇది వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనము క్రిస్మస్ 24వ తేదీ రాత్రి క్రిస్మస్ ఈవ్ సంధ్యా క్రిస్మస్ అని చేసుకుంటున్నాము. 25వ తేదీ క్రిస్మస్ డే, క్రిస్మస్ సెలబ్రేషన్ అని చేసుకుంటున్నాము. సో 24వ తేదీ రాత్రి యేసుప్రభు జన్మించాడు పశువుల పాకలో. అక్కడి నుంచి మనము 7 రోజులు లెక్కించి 8వ రోజు వచ్చి ఏదవుతుంది అప్పుడు 1వ తేదీ అవుతుంది. 8వ రోజు వచ్చి 1వ తారీఖు అవుతుంది. కాబట్టి 1వ తారీఖు అనగా మరి ఇప్పుడున్న ఈ క్యాలెండర్స్ ప్రకారంగా జనవరి 1 అనేది ఆ సంవత్సరం యొక్క ఆరంభము అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కొత్త బట్టలు, పిండి వంటలు, మరి మద్యం సేవించే వాళ్ళైతే ఆ రోజు మద్యంలో మరి తేలి ఆడుతుంటారు. ఇవన్నీ ఆచార వ్యవహారాల్లో మనము న్యూ ఇయర్స్ డే అంటే అన్ని కొత్తగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి, లేదా ఈ సంవత్సరం నేను ఇది చెయ్యను, ఈ సంవత్సరం ఇది చేస్తాను, ఈ సంవత్సరం ఇది మానేస్తాను అని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ డిఫరెంట్ వే. అయితే క్రొత్త సంవత్సరం మనం ఎందుకు ఆచరిస్తున్నామో అని చూస్తే అక్కడ 8వ దినాన్న యేసు ప్రభువుకు సున్నతి చేయబడినది. అది మానేసి మనము క్రొత్త సంవత్సరం అని మరి ఆచరిస్తున్నాం. ద హిడెన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 8వ దినాన్న ఆయనకి సున్నతి చేయబడింది కాబట్టి అది క్రిస్టనింగ్ డే, ఆయనకు పేరు పెట్టిన దినం కాబట్టి మనము మరి నూతన సంవత్సరంగా దాన్ని, లేదా ఛేదన సంవత్సరంగా మనము ఆచరించుతున్నాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వ్రాయబడిన ఇవన్నీ కూడా ఆ రోజుల్లో పాటించేవారు. ఇప్పుడు మనం యేసును ఆలయంలోనికి ప్రతిష్ఠించుట, ఈ విషయమే మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము ఆయనకు దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎందుకని? పాపము వలన వచ్చు జీతము మరణము. ఆదాము వలన మనకి పాపము ప్రవేశించింది ఈ లోకంలో. కాబట్టి మరి దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆయన కూడా మరి ఒక నరావతారుడుగా స్త్రీ గర్భమందు పుట్టి మనకి ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయో, మనకి ఎటువంటి ఈ విధంగా మనం ప్రవర్తిస్తామో అదే విధంగా
మరి ఆయన స్త్రీ గర్భమందు పుట్టి మరి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించి మోషే ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షకు మనమందరము పాత్రులం కాబట్టి ఆయన మోషే ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షలో నుంచి తప్పించి తన ఉచితమైన కృపలో ఆయన శిలువలో మరి బలి అవటం వలన మనల్ని విమోచించాడు. ఇది మెయిన్. మనకి క్రిస్మస్ వలన మనకి ఏంటి అనేది ఇక్కడ చెప్పబడింది. అది కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే మరి అనేక మంది 750 సంవత్సరాల నుంచి యెషయా, మీకా వీరందరూ ప్రవచనాలు వ్రాసారు. ఆ ప్రవచనాలన్నీ నెరవేరినవి. కాలము సంపూర్ణమైనప్పుడు అన్నప్పుడు లూకా సువార్తలో మీరు చూస్తే అక్కడ మీరు అక్కడ చూస్తే 6వ వచనంలో వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక. ఆమె ప్రసవ దినములు. నార్మల్గా ఒక లేడీ ప్రెగ్నెంట్గా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డేట్ చెప్తారు, లేదా 9 నెలలు అయితే ఎక్స్పెక్టెడ్ అంటారు. కానీ ఇక్కడ ప్రసవ దినములు నిండినప్పుడు కంప్లీట్గా ఇంకొక 10 రోజులు ఎక్కువ ఉంటాయి. మీరు స్త్రీలు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ చెప్పిన టైం 9 నెలల కంటే ఇంకా 10 రోజులు ఎక్స్ట్రాగా ఉంటాయి. అప్పుడే కాలము పరిపూర్ణమైనప్పుడని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆమె ప్రసవ దినములు నిండిన గనుక ఇంకా నో మోర్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఖచ్చితంగా డెలివరీ అయిపోతారు ఈ 10 దినాలు అటు ఇటులో. కాబట్టి ఆయనను కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఇవన్నీ నెరవేరటానికి. మరి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి మనము దేవునికి దత్తపుత్రులం కావాలనేసి ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఇక్కడ 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలి మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమునందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును. ఇక్కడ మనం చూస్తే దేవుడు మానవునితో చేసిన నిబంధనలు 7 నిబంధనలు ఉన్నాయి బైబిల్లో. ఏంటంటే మొట్టమొదటిది మరి ఆదాము యొక్క నిబంధన. ఆదాముతో నిబంధన చేశాడు. ఏంటంటే మొదటి అధ్యాయము 28వ వచనంలో ఆదాముకి చెప్పింది ఏంటంటే దేవుడు మానవులతోటి దేవుడు చేసిన వాగ్దానంలో మొట్టమొదటిది ఆదాముతో చెప్పాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. అన్నిటి మీద నువ్వు యు ఆర్ ద బాస్ అని ఆ గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు ఆదాముకు అప్పగించాడు. ఇది ఆదాముతో దేవుడు చేసిన నిబంధన. రెండవది నోవహుతో దేవుడు చేసిన నిబంధన. నీళ్లతో ఇక మీదట నేను ఎప్పుడు మరి ఈ విధంగా నాశనము చేయను అని చెప్పినప్పుడు అక్కడ ఒక ఇంద్రధనస్సు లాంటిది వచ్చింది. రెయిన్బో అంటారు కదా అది. మూడవది వచ్చి అబ్రహాంతో నిబంధన చేశాడు. అబ్రహాంతో నిబంధన చేసింది 4 నిబంధనలు, ఒకటి కాదు. 12వ అధ్యాయంలోనేమో నీవు లేచి నీ పితరుల్ని నీ బంధువుల్ని అందరినీ విడిచి నీకు చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడ నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. మనం చూస్తే 12వ అధ్యాయంలో మరి సింపుల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి 12వ అధ్యాయము 2వ వచనంలో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నేను నీకు చూపించు దేశమునకు నీవు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆ విధంగా మరి అబ్రహాంని 12వ అధ్యాయంలో ఆశీర్వదించాడు. మరలా 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను, అందుచేత నీ సంతతిని
నీ నీ నుంచి వచ్చే సంతతినంతటినీ నేను మరి ఆశీర్వదించి వారికి ఈ భూమిని అనుగ్రహిస్తాననేసి అక్కడ మరి ఒకసారి అబ్రహాంతో నిబంధన చేశాడు. మరి 17వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ ఏం చేశాడంటే, మరి ఆయన 17వ అధ్యాయము 24వ వచనం 23వ వచనం కూడా చదువుకుందాం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. కాబట్టి ఒక్క దినమందే ఇదంతా చేశారు. ఆ తర్వాత అబ్రహాంకి ఏం చెప్పాడంటే 8వ దినాన్న సున్నతి చేయవలేను అనేసి మరి అబ్రహాంకి తో ఆయన నిబంధన చేశాడు. దీన్ని ఏమంటారంటే కౌనెంట్ ఆఫ్ సర్కంసెషన్ అనగా, మరి ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్ అందరూ సున్నతి చేయబడతారు, సున్నతి అంటారు. ఇక్కడ యూదులందరికీ సున్నతి చేస్తారు. ఈ సున్నతి చేయటం వలన మరి వైద్య శాస్త్రం ఏం చెప్తుందంటే సెర్వికల్ క్యాన్సర్ అనేది రాదు. యుట్రస్కి సంబంధించిన క్యాన్సరు ఈ సర్కంసెషన్ వలన రాదు. అందుచేత యూదులందరూ సర్కంసెషన్ చేయించుతారు 8వ దినాన్నే. మరి యూదులందరినీ టెస్ట్ చేసినప్పుడు వారి స్త్రీలకు ఎవరికి కూడా క్యాన్సర్, ఈ యుట్రస్కి సంబంధించింది కానీ సెర్వికల్ క్యాన్సర్ కానీ వారికి లేదు. అందుచేత ఇది సున్నతికి చాలా మరి విలువ ఉన్నది. 3వది 22వ అధ్యాయంలో అబ్రహాము తాను చూపిన విధేయత దేవుని పట్ల ఏం చెప్పాడంటే, మరి కుమారుని అనుగ్రహించాడు. కుమారుని అనుగ్రహించినప్పుడు నువ్వు నీ కుమారుని నాకు బలిచ్చే అన్నప్పుడు అబ్రహాము అలాగే ప్రభు అనేసి తీసుకొని వెళ్ళి తాను కుమారుని బలి ఇవ్వటానికి సిద్ధమైనప్పుడు అతని యొక్క మరి ఆ విధేయతని దేవుడు ఎంతో మెచ్చుకొని అప్పుడు అతను మరలా ఆశీర్వదించాడు. తనకున్న విధేయతను బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో చూడండి 16వ వచనం, 22వ అధ్యాయము 16వ వచనము. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అనేసి నీ సంతతి వారు నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు అని మరి ఇవన్నీ కూడా దేవుడు అబ్రహాముతో ప్రామిస్ చేశాడు, నిబంధనలు చేశాడు 4 రకాలుగా. ఆ తదుపరి మోషే నిబంధన నిర్గమాకాండంలో మరి చేశాడు. దావీదుతో నిబంధన చేశాడు. ఇక్కడ నేను రిఫరెన్స్ ఇచ్చాను. క్రొత్త నిబంధన, ఇది మనకి కావాల్సింది. క్రొత్త నిబంధనలో మరి యేసు ప్రభు నేను మీకు ఒక నూతన నిబంధనను ఇస్తున్నాను అనేసి ఎ న్యూ కౌనెంట్ అని లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం. ఆ ప్రకారమే ఆయన భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అదేవిధంగా మరి ఇదే సంగతి ఇర్మియా గ్రంథంలో కూడా చెప్పబడింది. నూతన గుండెను మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి నూతన గుండెను, మాంసపు గుండెను మీకు అనుగ్రహిస్తాను అనేసి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మరి చెప్పబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనంలో
ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇది యేసు ప్రభు యొక్క రాకడకు, అనగా ఆయన జన్మదినానికి, ఆయన జన్మకు ముందుగా ఇర్మియా ద్వారా ఆయన చెప్పిన మరి ప్రవచనం. ఆ రోజులు వచ్చేస్తున్నాయి మీకు, మరి నిబంధన చేసే రోజులు. ఆ రోజుల్లో మరి నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు, ఇది యెహోవా వాక్కు అని చెప్పి, నేను ఇది వరకు జరిగినవన్నీ కూడా మర్చిపోయి, అంటే క్షమించేస్తున్నాను. యేసు ప్రభు తన కృపలో మనల్ని అందరినీ క్షమించాడు. లేదంటే మనం ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పులోనికి వెళ్ళాలి. అది కాకుండా మరి ఆయన మనల్ని క్షమించి మన పాపములన్నిటినీ క్షమించి మనల్ని చూడండి 32వ వచనంలో, అది ఎటువంటిదంటే, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు అని చెప్పి, నేను చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దానిని వ్రాసెదను. హృదయం మీద, అక్కడ ఐగుప్తులోంచి వచ్చేటప్పుడేమో 2 రాతి పలకల మీద వ్రాసి ఇచ్చారు ఆయన నిబంధన. ఇక్కడ మన హృదయముల మీద వ్రాస్తున్నాడు. అందుకని మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ ముద్ర వేస్తున్నాడు, సంచకరుడుగా మనకి ఉండటానికి. మరి క్రొత్త నిత్య జీవ నిబంధన, ఇది యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ మరి ఎవరు కూడా నశించిపోకుండా నిత్య జీవుని అనుగ్రహిస్తున్నాననేసి ఇక్కడ ఇంకొక నిబంధన మనకి ఉన్నది. 3వ అధ్యాయం, ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అందుచేత మనకి 7 నిబంధనలు ఉన్నవి. ఈ 7 నిబంధనలో మరి మనకి అన్నీ కూడా ముఖ్యమైనవే. అందులో 5 చాలా ముఖ్యమైనవి. ఈ 5 దేవుడు మనతో చేసిన నిబంధనలు. మరి అబ్రహాముతో దేవుడు ఏ నిబంధన చేశాడో సున్నతి విషయమై అబ్రహాం దగ్గర నుంచి అందరికీ ఆ నిబంధన వర్తిస్తుంది. అందుకనే 8వ దినాన్న, మీరు అక్కడి నుంచి చూస్తే ఎక్కడ చూసినా 8వ దినాన్న సున్నతి చేసినట్టు వ్రాయబడి ఉంది. అందుచేత యేసు ప్రభుని 8వ దినాన్న సున్నతి చేయటానికి, ఆలయంలో ప్రతిష్ఠ చేయటానికి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ 5 విషయాలు మనము గమనించాలి. మొదటిదేమో సున్నతి చేశారు. అది లేవీ కాండము, ఆది కాండము 17వ అధ్యాయంలో ఇందాక మనం మరి ఆ అబ్రహాంతో సున్నతి విషయమై దేవుడు ఏం చెప్పాడో అది దాని ప్రకారంగా సున్నతి చేశారు. రెండవది, ఆయనకు పేరు పెట్టారు. ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది జనవరి 1వ తేదీ అనమాట. అది మనం సెలబ్రేట్ చేసుకోవాలి, అంతేగాని జనవరి పండుగ అని కాదు. చాలామంది క్రిస్మస్ చేయరు. క్రిస్మస్ చేయాలని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు, రాయలేదు, ఎందుకు చేయాలి అంటారు. కానీ జనవరి పండుగ మాత్రం చేస్తారు. జనవరి పండుగ చేయమని ఎక్కడ రాస్తుంది? ఇది మన మైండ్ సెట్స్ అనమాట. సో ఆయనకి పేరు పెట్టింది ఈ దినాన్న. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనంలో దూత చెప్పింది కదా, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని చెప్పినప్పుడు ఆయనకు యేసు, చూడండి 31వ వచనం, నీవు గర్భము ధరించి కుమారుని కొని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. కాబట్టి ఆయనకు ఆ పేరు పెడతానికి, యేసు అనే పేరు పెడతానికి ఆలయంలోనికి తీసుకొని వెళ్ళారు. అక్కడ మరియమ్మ మరి పురటాలుగా ఉంది కాబట్టి అక్కడ శుద్ధి చేయబడింది. శుద్ధి ఏ విధంగా చేయబడుతుందంటే, మరి గువ్వ కానీ, పావురం పిల్లలు కానీ, లేదా ఒక గొర్రెపిల్ల కానీ తీసుకొని వెళ్ళాలి. యేసును ఆలయంలో దేవునికి ప్రతిష్ఠ చేశారు. ముందు సున్నతి చేశారు, తర్వాత పేరు పెట్టారు, మరియమ్మ శుద్ధి చేయబడింది, ఆలయంలో ఆయన్ని ప్రతిష్ఠ చేశారు. ప్రాయశ్చిత్త బలి అర్పణం కూడా అక్కడ అర్పించబడింది. కాబట్టి ఈ విషయాలు
యేసును ఆలయంలో ప్రతిష్ఠించినప్పుడు అక్కడ ఆయన పేరు వివరములు నమోదు చేయబడినవి. ఇక్కడ క్రీస్తు పుట్టుక విషయాలన్నీ కూడా మరి వివరాలు దీన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు వీడియో క్లిప్ చూపిస్తాను. అందులో మీరు చూడవచ్చు. క్రిస్మస్ ఆచరించటం 4వ శతాబ్దంలోంచి ప్రారంభమైంది. క్రీస్తు పుట్టినది క్రీస్తుకు పూర్వం మరి 3, 4 సంవత్సరాల మధ్య మరి డిసెంబర్ 25వ తేదీ అనేసి అనగా 24వ తేదీ రాత్రి అని నిర్ధారించారు. సెలబ్రేట్ చేయటం 25వ తేదీ. మరి ఆయన సిలువ వేయడానికి పొంతు పిలాతు తన తీర్పును రాతపూర్వకంగా కోర్ట్ ఆర్డర్స్ ఎప్పుడు కూడా మరి వ్రాతపూర్వకంగా ఉంటుంది. అక్కడ బెంచ్ క్లార్క్ ఉంటాడు. ఇమ్మీడియట్గా అదంతా మరి రాసి అప్పుడు దాని మీద ఆమోద ముద్ర వేస్తాడు. అది జరిగింది క్రీస్తు శకము 30 ఏప్రిల్ 7వ తేదీన ఆయన్ని సిలువ వేశారు. దానికి రుజువు ఏంటంటే మరి ఈ ఐగుప్తులో ఉన్న లైబ్రరీలో ఈ యొక్క పిలాతు ఇచ్చిన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ముద్ర ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా ప్రజా సంఖ్య, హేరోదు మరణము ఇవన్నీ ఈ ఆధారాలన్నీ సమీకరిస్తే ఇవన్నీ కూడా సింక్రనైజ్ అవుతున్నాయి. మరి జ్ఞానులు కొద్ది లేటుగా వచ్చారు. ఆయన పుట్టిన తర్వాత వచ్చి హేరోదు దగ్గరికి వెళ్తే హేరోదు ఏమన్నాడు? ఫస్ట్ చాలా ఉక్రోషంగా నేనుండగా ఇంకొకటి పుడతాం ఏంటి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు వెళ్ళి ఆ శిశువుని చూచి నాకు వివరాలు చెప్పండి, నేను కూడా వెళ్ళి చూస్తాను అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు జ్ఞానులే కానీ వాళ్ళకి వేరే జ్ఞానం లేదు. మరలా హేరోదు దగ్గరికి వాళ్ళు వస్తానంటే అప్పుడు దూత వారికి స్వప్నమందు కనిపించి మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వేరే మార్గంలో వెళ్ళండి అని ఎన్రూట్ చేసి దూత వాళ్ళని వేరే రూట్లో పంపించింది. అప్పుడు హేరోదు వీళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు చెప్పకోకుండా వెళ్ళిపోయారు అనేసి కోపం వచ్చి సుమారుగా ఎంతకాలం అవుతుంది అనేసి లెక్కేసి 2 సంవత్సరాలు నిండని బిడ్డలందరినీ చంపేయండి అనేసి ఆర్డర్స్ జారీ చేశాడు. అప్పుడు మరి యేసు ప్రభుని ఐగుప్తుకి తీసుకుని వెళ్ళారు. ఐగుప్తుకి తీసుకుని వెళ్ళిన తర్వాత హేరోదు చనిపోయాడు. ఆ హేరోదు ఎప్పుడు చనిపోయాడో ఆ తేదీలు అన్నీ కూడా రికార్డెడ్గా ఉంచబడినవి. హేరోదు చనిపోయాడు, నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చాయని దూత చెప్పినప్పుడు మరలా యేసు ప్రభుని తీసుకొని వచ్చి మరి వేరే హేరోదు తాలూకు ఇంకొక అతను మరి తర్వాత వచ్చే రాజు ఇంకొకడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని నజరేతులో మరి అక్కడ పెరిగాడు యేసు ప్రభు. అంచేత ప్రజాసంఖ్య కైసరస్తు వలన ప్రజాసంఖ్య వ్రాయబడెను అన్నప్పుడు వాళ్ళ ఆ డీటెయిల్స్ సెన్సస్ ఎప్పుడు వ్రాయబడినవన్నీ కూడా ఆధారాలతో సమన్వయించబడినాయి. జనవరి 1వ తేదీ క్రొత్త సంవత్సరం అనగా యేసునకు సున్నతి చేయబడి నామకరణము చేయబడిన దినము. అందుచేత మనం ఇది ఒక వేడుకగా లేదా ఉత్సవంగా లేదా ఒక గొప్ప ఫంక్షన్గా మనం ఫెస్టివల్గా ఆచరిస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32 వచనాలు చూస్తే యేసును చూచుటకు సిమియోను ప్రతిస్పందనను మనం కనుగొంటాం. ఇది లూకాలోని క్రిస్మస్ గీతములలో 5వది మరియు చివరిది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇది 116వ కీర్తన. మొట్టమొదటిదేమో ఎలిజబెత్ పాడింది. ఎలిజబెత్ గీతం అంటారు. ఇది ఎలిజబెత్ లూకా సువార్త మరి మొదటి అధ్యాయము 42 నుంచి 45లో అక్కడ మరి ఆమె ఒక గీతంగా పాడింది. నా ప్రభువు తల్లి నా యొద్ద వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును అనేసి ఈ వచనాలన్నీ ఆమె చదువుకుంటూ పాడుకుంటూ వెళ్ళింది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినావని మరియ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పింది. అప్పుడు మరియ గీతం మరలా వేరుగా ఉంది. మరియ మనకి నాటికలు వేసినప్పుడు మరియ ఒక్కతే పాడుతూ ఉంటుంది సోలో. అది మరియ గీతం. అది
46వ వచనం నుంచి 56 వచనాల మధ్య మరి మనం చూడొచ్చు ఇక్కడ లూకాసు వార్తలో. జకర్యా కూడా గీతం పాడాడు. ఆ జకర్యా గీతం ఏంటంటే 67వ వచనం, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాడు ముందు. 5 ముఖ్యమైన విషయాలు చెప్పి ఆయన ఏమన్నాడంటే, తన సేవకుడైన దావీదు వంశమునందు మనకు ఒక రక్షణ శృంగము. అందుచేత దావీదు వంశమందు అని మనం పాడుతున్నాం. ఇవన్నీ కూడా ఆయన పాడాడు జకర్యా. తర్వాత దేవదూతల గానము, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అనేసి మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 13, 14 వచనంలో వారు పాడారు. లాస్ట్ది సిమియోను గీతము, అనగా లూకాసు వార్తలో యేసు ప్రభు పుట్టినప్పుడు 5 గీతాలు ఉన్నాయి. పాటలకి, కీర్తనలకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సిమియోను గీతం చివర్లో ఏంటంటే, మరి క్రీస్తు ప్రభువుని చూచే ఆధిక్యత తనకు లభించినదని అతడు సంతోషంతో దేవునిని స్తుతించెను. ఇది మొదటిగా ఆరాధన కీర్తన. ఈ కీర్తన ఏంటంటే సిమియోను గూర్చిన గానము. మొదటిది రక్షణ గీతం. దీన్ని అబ్జర్వ్ చేస్తే మనం రక్షణను పొందిన తరువాత అతడు వెళ్ళుటకు, మరణించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చూచాడు, నరులకై నీవు ఏర్పరిచిన ఈ రక్షణ భాగ్యాన్ని. నాథా, ఇప్పుడు నేను నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది. మనము అక్కడికి వెళ్ళాలనేసి. కొరింథీ పత్రికలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము టెంపరీ అనమాట. ఇది ఏది మన ఫిజికల్ బాడీ ఉందో చూసారా, శరీరము, ఇది టెంపరీ, ఒక గుడారం లాంటిది. ఇది శిథిలమైపోయినప్పుడు మనం అయితే షెడ్కి వచ్చేసింది అంటారు కదా. ఆ విధంగా మన శరీరం ముసలిదైపోయినప్పుడు చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. కాబట్టి మనం ఇక్కడ ఈ టెంపరీ రెసిడెన్స్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ పరలోకంలో ఉంది మనకి. మన మోక్ష నగరు, మన పుట్టినిల్లు పరలోక రాజ్యం. కాబట్టి ఈ టెంపరీ లైఫ్, ట్రాన్సిట్ లైఫ్ అయిపోయిన తర్వాత మనం నిత్య జీవం అని ఇందాకే మనం వాగ్దానం చూసాం. నిత్య జీవ నిబంధన. ఆ నిబంధన ప్రకారంగా మనం దేవునిచే కట్టబడిన ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్తాము అనేసి ఈ సిమియోను గానంలో ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రకటిస్తున్నాడు, ప్రకటన గీతం ఇది. ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును, రెండు చెప్తున్నాడు, పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. కొంతమంది పడుటకును, కొంతమంది లేచుటకును. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఇశ్రాయేలుకు మహిమగాను. మరి యేసు ప్రభు ఈ లోకంలోనికి రావటం వలన చీకటిలో ఉన్న మనందరికీ వెలుగు వచ్చింది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. అందుచేత యేసు ప్రభు పుట్టినప్పుడు మరి వెలుగు వచ్చింది. అంచే దానికి ఒక ప్రత్యేకమైన పాట కూడా ఉంది. ఒక శిల మరియు ఒక ఖడ్గము వివాదాస్పదమైన గుర్తు. ఆ ఖడ్గము నీ హృదయంలోనికి దూసుకొని పోవును. అదే యేసు శిలువలో మరణించటం అని ఆయన ప్రకటించాడు. ఎవరు? సిమియోను. మరియను పలకరిస్తూ, మరియ చిన్నప్పటి నుంచి తెలుసు, మరియను పట్టుకుని, నేను రక్షకుని చూచాను, చాలా సంతోషం, అయితే నీకు ఒక విషయం చెప్పాలి, నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకుపోద్ది. ఏంటి, నువ్వేంటి ఇది చెప్తున్నావు అంటే, అప్పుడు చెప్తాడు, నీ హృదయంలోనికి
దూసుకొని పోతుంది ఒక ఖడ్గం. అదేంటంటే యేసు ప్రభు సిలువలో మరణిస్తాడు అని తను ముందే మరియమ్మకు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. మూడవది ఆరాధిస్తున్నాడు. సిమియోనుకు యేసు ఎవరని ఆయనకు బాగుగా తెలియను. ఆయనను ఆరాధించటానికి ఈ పాట పాడాడు. రండి మనము ఆయనను ఆరాధించదము. ఆమేన్. ఇక్కడ ఈ ఆరాధన పాట ఏంటంటే సిమియోను పాట. ఇక్కడ నీ సమాధానము దాసునికిప్పుడు ఇవ్వు నాదాదేవా ఇచ్చి నువ్వు ఏదైతే చెప్పావో ప్రభువుని చూడకముందు నువ్వు నాకు మరణం సాధ్యం కాదని చెప్పావు కాబట్టి నీ మాట చొప్పునిప్పుడు నన్ను పోనిచ్చుచున్నావు నాదాదేవా అని చెప్పి అన్యజనులకు నీవు బయలుపరచడి వెలుగుగాను నీకు అనగు ఇశ్రాయేలు వారికి. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో చాలామంది కొంతమంది యేసు ప్రభువుని అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. కాబట్టి నీకు అనగు ప్రజలైన ఇశ్రాయేలు వారికి మహిమగాను నరులందరికీ నీవు ఏర్పరిచిన రక్షణను నాదాదేవ ఇదిగో నా కనులు చూచి ఆనందించుచున్నవి. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగునుగాక మహిమ తరగక సదాకాలం యుగయుగములకు కలుగును ఆమెన్ అనేసి ఈ పాట సిమియోను పాడాడు. దాన్ని చక్కటి పాటగా ఈ సమూయేలు పాక్యనాదం అనే ఆయన మరి రచించారు. ఇది మెయిన్‌లైన్ చర్చెస్ అన్నిటిలో కూడా సంస్కారం అయిన తర్వాత అది ముగించటానికి నీ సమాధానము దాసునికి పూడు అని ఈ పాట పాడిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి ఆ దిన ఆరాధనని ముగిస్తుంటారు. ఇంతవరకు మనం మరి యేసు ప్రభుని ఆలయంలో ప్రతిష్ఠ చేయటంలో ఉన్న మర్మాలు విషయాలన్నీ కూడా చక్కగా గమనించి ఉన్నాము. ముఖ్యంగా జనవరి పండగ కాదు మనం చేయవలసింది, ప్రభువుని ఆలయంలో ప్రతిష్ఠ చేసిన సున్నతి చేసిన దినము జనవరి 1వ తేదీ. ఎందుకంటే ఆ రెండు సింక్రనైజ్ అయినయే. మనము లోకరీత్యా కాకుండా యేసు ప్రభుకి ఏం జరిగింది అనేది గుర్తు చేసుకుంటూ ఛేదన సంస్కారం అంటారు దీన్ని. ఆ విధంగా మనం దీనిని ఆచరించాలని మిమ్మల్ని అందరినీ నేను ప్రభు నామంలో హెచ్చరించుచున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక.